ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सर्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् हरि ओम् श्रीगुरुभ्यो नमः हरि ओम् ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय
धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। ॐ विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो ప్రేమ దర్శనము అనేడు నారద భక్తి సూత్రాలను విచారణ చేస్తున్నాం. పూర్వ సూత్రంలో అనేక జన్మార్జితమైనటువంటి వాసనామయ దేహాన్ని మనం భక్తి అనేటటువంటి అగ్నిలో జ్వాలలో దహింపజేసుకోవాలి అంటే కొన్ని సాధనలను తప్పక ఆచరించాలి అని నారద మహర్షి సూటిగా చెప్పారు. పారమార్థిక లక్ష్యమును గడయుటకు, ఆధ్యాత్మిక దివ్య సంపదను ఆర్జించుటకు మనుజుడు కొన్ని సాధనలను తప్పక కావించవలసి ఉన్నాడు. ఆ సాధనలను తర్వాత ఇప్పుడు చెప్పబోయే సూత్రాలలో వివరిస్తున్నాడు. నిజంగా మనం అందరం సాధన చేస్తున్నామో లేదో ఈ సూత్రాలు చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి భక్తి అనగా ఏమి పూర్వ సూత్రంలో చెప్పారు. తత్పద దర్శనానికి పనికొచ్చేది ఏదో, ఉపయుక్తమయ్యేది ఏదో అది మాత్రమే భక్తి. మళ్ళా అక్కడే ఎత్తుకున్నారు ఈ సూత్రం. తత్ విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. రెండు త్యాగాలు చేయాలట. ఒకటి విషయత్యాగము, రెండు సంగత్యాగం. మొదటి సాధన దేనికోసం? తత్, ఆ తత్పదాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఈ విషయము సంగము దేంట్లో ఉంటాయి? త్వంపదంలో ఉంటుంది. కాబట్టి ఈ త్వంపదాన్ని త్యాగం చేయాలి, తత్పదాన్ని పట్టుకోవాలి. ఈ త్వంపదాన్ని త్యాగం చేయడం, ఆ తత్పదాన్ని పట్టుకోవడాన్నే భక్తి అంటుంది. అంతే. మనం అంతా చేసేది భక్తి అంటావా? వచ్చినట్లేం కదా. 2-3 గంటలు బాగా నీళ్ళు బాగా కడిగేశారు కదా, అభిషేకం చేశారు కదా, అర్చన చేశారు, అలంకారం చేశారు, బట్టలు మార్చారు, అలంకారాలు మార్చారు. చేసామా లేదా? అంతా భక్తి అనటా? ఏమో ఏమిటి భక్తి అట? అది భక్తి అనగా ఏమి? తత్ విషయత్యాగ సంగత్యాగాచ్చ. అది మాత్రమే భక్తి అట. ఆ భక్తి విషయత్యాగము చేతను సంగత్యాగము చేతను లభించును. అంతే. ఆ త్యాగం చేయకపోతే ఇది లభించదు. అర్థమైందండి? కోటీశ్వరుడు కావాలంటే ఏకకాలంలో భిక్షాధికారి కూడా కావాలంటే, ఏకకాలంలో కోటీశ్వరుడు కావాలి, ఏకకాలంలో ఏం కావాలి? భిక్షాధికారో కావాలి. ఈ రెండు ఎలా పసుగుతాయా? ఏ కాలంలో నువ్వు ధనవంతుడుగాను దరిద్రుడుగాను ఉండడం వీలవుతుందా? వీలవదు. ఎందుకని? రెండు ఆపోజిట్. అలాగే ఏకకాలంలో ఇక్కడ త్వంపదం అంటే విషయాలతోనూ సంగముతోనూ జీవించేవాడెవడు? జీవాత్మ. వాడెవడు? త్వంపదం. అర్థమైందండి? లక్ష్యం ఏంటి? తత్పదం. ఆయన దగ్గర ఏం లేవు, నిర్విషయం, నిస్సంగం. ఇక్కడేమో విషయం సంగం, అక్కడేమో నిర్విషయం నిస్సంగం. ఏకకాలంలో ఇక్కడక్కడ ఉంటానని ట్రై చేస్తున్నాడు మనం. ఇది ఎప్పటికైనా అవుతుందంటావా? అవదయ్యా బాబు, వదిలేయాల్సిందే. అందుకని కాశీ వెళ్ళి గయ వెళ్ళి ఏం చేస్తావు? ఏదైనా కాశీ గయ వెళ్ళొచ్చారంటారండి. ఏం వదిలేశారని అని అడుగుతారు వెంటనే. ఏం తెచ్చుకున్నారని అని అడగరు. కాశీ గయ వెళ్ళొస్తే ఏం వదిలేసావయ్యా? ఏమిటి వదిలేయాలి? ఇప్పుడు 3 వదిలేయాలండి అక్కడ. ఏమిటవి? కాయ, పండు, ఆకు. ఏం వదిలేసంటే మర్రికాయలు వదిలేసేట. మర్రికాయలు వదిలేసేదే ఉంది దానికి. తినేది లేదు, పెట్టేది లేదు. దాన్ని వదిలేసేదే ఉందమ్మా. ఆయాపేక్ష. ఆయం అంటే అర్థం ఏమిటి? ఆయమునందున్న అపేక్షను వదిలిపెట్టవయ్యా. పండు అంటే ఏమిటి? ఫలత్యాగ. ఆయము మీద అపేక్షను వదిలిపెట్టాలి. కర్మఫలత్యాగ, ఫలత్యాగమును వదిలిపెట్టాలి. ఆకేమిటండి? ఆకు కూడా ఆకులు ఏమి వదిలేస్తారండి అక్కడ?
మోదుగాకు, బాదమాకు, అడ్డాకు ఇలాంటివన్నీ వదిలేస్తారు. ఈ ఆకులు వదిలేసేసేదే ఉంది, కనీసం తమలపాకు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి ఆకు త్యాగం చేయడం అంటే ఏమిటి? విషయత్యాగం. అందుకని తాంబూలం వేసుకునేవాడు సాధకుడు కాడు. విద్యార్థికి తాంబూలం వర్జితం. ఎందుకని? విషయత్యాగం. ఆ తాంబూలం అంతా విషయం. ఆకు, ఒక్క, సొన్నం అన్నీ కలిపి వేసేసేటప్పటికీ ఎక్కడ లేని అరిషడ్ వర్గాలకు సంబంధించిన విషయాలన్నీ ఒక్కసారిగా మేల్కొంటాయి. అనుభవించు 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 రాజా, పుట్టింది అనుభవించడానికి రా బాబు, నువ్వు భోగివి నువ్వు అని నీలో ఉన్న భోగ బలాన్నంతా ఆ తాంబూలం గుర్తు చేస్తుంది. అదేనండి దానికి రెండో సాంకేతికం కూడా ఏమిటంటే, తాంబూలం ఎవరికైనా మనం ఇచ్చామంటే అయితే మహానుభావుడు అయి ఉండాలి, లేదంటే అంతటితో రుణం తీరిందని చెప్పు. బ్రాహ్మణ్ణి ఏదో పని కోసం పిలిచారండి, అరే తాంబూలం ఎలా అవుతా చివరికి? ఏమిటి తాంబూలం ఇవ్వడం? ఆయన ఏదో పని చేసి పెట్టాడు కదా, మరి ఆ పని చేసిన దానికి రుణం ఉంటేనే వస్తాడు, మరి లేకపోతే రాడు. మరి ప్రపంచంలో 3 మంది ఉన్నారు, ఎవరు వచ్చారు? అర్థమైందండి. కాబట్టి ఆ తాంబూలం ఏం చెప్తున్నావు? ఆయన నీకు నాకు రుణం తీరింది మహానుభావ అని చెప్తాను. ఎందుకట? బ్రాహ్మడికి అప్పు పడితే ఏ జన్మలైనా మళ్ళా వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే వాడైనా నీ వెంట పడతాడు, వదిలిపెట్టాడు. అందుకని ఏ జీవితో కూడా నీకు రుణానుబంధం మిగలకూడదు, శేషం మిగలకూడదు అన్నప్పుడు ఏం చేయాలట? తాంబూలంతో సత్కరించాలి. అందుకని ఎవరైనా వస్తే ఏం చేస్తాం? రండి 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 రండి, తాంబూలాలు పుచ్చుకున్నారంటారా లేదా? ఏమిటి తాంబూలాలు పుచ్చుకోవడం? ఇప్పటిదాకా ఈ మహాతల్లిని నేను మోసానైనా 25 ఏళ్ళు, ఇక నుంచి నీకు పంపిస్తున్నా, నువ్వు చూసుకోయిగా అని చెప్పడం. కన్యాదానంతో ఏమిటైపోయింది? రుణం తీరింది అంతే. కన్యాదానం అంటే రుణశేషం పోగొట్టుకోవడం. ఒక అమ్మాయిని పెంచితే వాడు ధరించిపోతాడు. అంటే ఒక అమ్మాయిని పెంచడం అంత కష్టం అవుతుంది. పూర్వం మరి 4, 5, 6, 10 మంది అనేసేవాడు, పెంచి పోషించి పెళ్లి చేసేసేవాడు. కాబట్టి కన్యాదాన ఫలం ఇంత అంత అని చెప్పలేమట. నిశ్శేషముగా అది మోక్ష ఫలదాయకం, నిర్ణయముగా మోక్ష ఫలదాయకం. కర్మఫలాన్ని నిశ్శేషంగా పోగొడుతున్నాడు. అందుకని మహాలక్ష్మి పుట్టిందంటాం. మహాలక్ష్మి మహామాయ ఏమో వాడు పెరిగి పెద్దయినాక తెలుసు మహాలక్ష్మి మహామాయ. పుచ్చుకున్న ఆయనేమో మహామాయ అంటాడు, ఇచ్చిన ఆయనేమో మహాలక్ష్మి అంటాడు. ఏది సత్యం అంటావు? ఏమండి? రెండు ఒకటే. ప్రపంచమున 2 వస్తువులు కలవు, ఒకటి దృక్, రెండవది దృశ్యం. వస్తువులటవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దృగ్దృశ్య వివేకాన్ని కలిగి ఉండడానే వస్తు నిశ్చయ జ్ఞానం అంటారు. ఇది లేకపోతే వస్తు నిశ్చయ జ్ఞానం లేనట్టే. ఏమేనండి? తాంబూలాలు తీసుకోవాలంటే పెళ్లి చూపులు అవ్వాలా అక్కర్గా? తాంబూలాలు పుచ్చుకోవాలంటే 2 కుటుంబాలు ఉండాలండి, అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి అన్నా ఉండాలి కనీసం, లేకపోతే వాళ్ళ తరఫు వాళ్ళు ఉంటే ఏం చేయాలి? మా అమ్మాయిని మీకు ఇస్తాం, మా అబ్బాయిని మీకు ఇస్తాం అని దృగ్దృశ్య వివేకంతో ఇస్తున్నారట. ఏ వివేకంతో ఇస్తున్నారు ఇప్పుడు ఆ పని? దృగ్దృశ్య వివేకం అనే దాంతో ఇస్తున్నామట. కళ్యాణం అనేది ఆ దృగ్దృశ్య వివేకాన్ని కలగజేసే సందర్భం కాబట్టి అది విశేషమైనటువంటిది, కళ్యాణ వైభోగం. అది రాముల వారి పెళ్ళైనా మన పెళ్ళైనా జీవితంలో ఒకసారే జరుగుతుంది, ఆయనకి సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది, మనకి జీవితానికి ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణం వైభోగం ఏమిటయా ఇంతకీ? అదంటే దృగ్దృశ్య వివేకాన్ని ఇస్తుందట. అందులో ఆ సూత్రం ఇవిడి ఉంది. అదే తెరచల్లా కట్టడం, ఆ ముహూర్త సమయానికి తెర తొలగించడం, ఒకళ్ళకోళ్ళు కళ్ళలో చూడడం, ఆ దృగ్దృశ్య వివేకాన్ని వరుడు వధువుకి ఇచ్చే ముహూర్తం అది. ఏమిటండి అది? ఎలా ఇస్తారట దృగ్దృశ్య వివేకాన్ని? అమ్మా పక్కన బ్రాహ్మణ గారు చెప్తుంటాడు, కళ్ళార్పకుండా చూడండి ఆయన. ఏమిటి కళ్ళార్పకుండా చూడడం? దృగ్దృశ్య వివేకాన్ని పొందడం, రటక ధ్యానం. దానికి ముందు ప్రియాంబుల్ అక్కడ గౌరీ పూజ దగ్గర చెప్తాడు, అమ్మా మనసులోకి అన్యం రానివ్వకుండా గౌరీదేవి మీదే మనసు నిలిపి కుంకుమార్చన చేస్తూ ఉండమ్మా,
కళ్ళు ముయ్యమాగా నిద్ర పోమాగా కళ్ళు తెరిచి చూస్తూ ఉండు. త్రాటక ధ్యానం అభ్యాసం చెయ్యి. ఇదిగో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే పనికి వస్తుంది. అక్కడ కూడా ఇలా చూడమంటాం కాబట్టి కన్ను ఆర్పకుండా చూడు అని ఇక్కడ చెప్తాడు. అక్కడ వరపూజలు ఆయనకి చెప్తాడు, నాయన నువ్వు అష్టదిక్పాలకులను ఆవాహన చేయడం నేర్చుకో, హోమం చెయ్యి. వరపూజ జరుగుతుంది ఇప్పుడు, నువ్వు ఆ అగ్నిదేవుని ఆవాహన చేసుకో, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకో, నువ్వు లక్ష్మీనారాయణుని ఆ దేవతలందరినీ ఆహ్వానం చేసావు, నీ హృదయంలో ఆ దేవతా స్థితిలో ఉండు. కాసేపటి తర్వాత నువ్వేం చేయాలి? ఆ దివ్య దృష్టిని ప్రసరించాలి. వరుడు గారు ఈ లోపల ఏం సాధించాలండి? దివ్య దృష్టి సాధించాలి. అట్టి దివ్య దృష్టి చేత తనలో ఉన్న దివ్యత్వాన్ని వధువులో ప్రవేశపెట్టి వధువులో ఉన్న దివ్యత్వాన్ని తాను సేకరించాలి. ఆ దివ్యత్వాన్ని ఇచ్చిపుచ్చుకునే టైం కాబట్టి దానికి ముహూర్తం. ఆ 11 గంటలు 23 నిమిషాలుగా పెట్టాలంటో, ఇది లేకపోతే కుదరదు. జీలకర్ర 24 పెట్టకూడదు, 22 పెట్టకూడదు. సరిగా చూసుకోండి. ఇది పడుగాలు ఎంత హడావిడో ఆ ముహూర్తం టైంకి అందరూ టైం చూడు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ వీడియోగ్రాఫర్ చూడ మనమే చూస్తాం. ఇప్పుడు వీడియోగ్రాఫర్ దివ్య దృష్టి పడిందంటే మన మీద కృష్ణ ఏం నాగరికత అర్థం లేదు. అందులో దృగ్దృశ్య వివేకాన్ని అందించే గొప్ప ఘట్టం అది. మరి ఇంత గొప్ప సాంప్రదాయం ఏమైపోయింది? ఎప్పుడైతే లక్ష్యం లేకుండా పోయిందో స్థూల ధర్మమే మీకు. అందుకని వాచ్యార్థం చేత జ్ఞానం భక్తి సాధించబడవు. అందుకని ఆవిడికి పతిభక్తి కలిగే అవకాశం లేకూడదు. వీడియోగ్రాఫర్ మీద ఇంట్రెస్ట్ ఎదురుకుండా ఉన్న పతిదేవుడి మీద లేదు. ఇప్పుడు భక్తి ఎవరి మీద కలిగింది? ఇప్పుడు ఆ టైంకి ఎవరి మీద చూసా వాడి మీద కాదు. వీడియోగ్రాఫర్ ఎంత బాగా తీసాడో తెలుసా? వీడు పోయాడు. ఎంతసేపు కళ్యాణ ఘట్టంలో 10 సార్లు తలుచుకునేది ఎవరిని? ఇలా అయిపోతే మరి ఏమిటి ప్రయోజనం అప్పుడు? అందుకని మనం చాలా ముహూర్త నిర్ణయం చేసిన ప్రతి చోట ఈ దృగ్దృశ్య వివేకం అనే వస్తు నిశ్చయ జ్ఞానం, ఏది దివ్యమో ఏది బ్రహ్మమో నిర్ణయించడానికి పనికొచ్చే జ్ఞానం పేరే వస్తు నిశ్చయ జ్ఞానం. ఈ జ్ఞానం అన్నవాడికి టకామని తెలిసిపోతుంది. ఎత్తుకోకర్లవాడు సూదంటు రాయిందండి, అయస్కాంతం ఉందనుకోండి, అది ఆకర్షించడానికి, సూర్యుని ఆకర్షించడానికి ఎంత టైం పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అలాగా ఎక్కడ దివ్యత్వం ఉందో, ఎక్కడ బ్రహ్మం ఉన్నదో తక్కువని వాడు ఈ దృష్టి కలిగిన వాడికి వెంటనే కనవాడు. వెతుక్కునే పని లేదు. వాడు ఆ కెపాసిటీ ఉందన్నమాట. దట్స్ కాల్డ్ కెపాసిటీ. సో ఆ తాను కెపాసిటేట్ అయ్యి ఆవిడని కెపాసిటేట్ చేస్తున్నాడు. ఆ గొప్ప సందర్భం. అలాంటిదే మరో సందర్భం ఉందండి. ఓయ్, అదేమిటదా? గురు శిష్య అన్యోన్య దర్శనం. ఇది కూడా అంతే. ఎందుకని? గురువుగారు ఆ దివ్య దృష్టితో చూస్తాడు. తాను దైవమే అయి ఉన్నానన్నవాడు కదా గురువు. ఆ దైవీ దృష్టితో చూస్తాడు. చూసినప్పుడు ఏమైపోయింది? అదే సమయానికి శిష్యుడు కూడా చూసే సందర్భం కలిసి రావాలట. ఆయన ఎప్పుడు చూస్తాడు మరి? ఒకసారి నన్ను చూసేస్తే ఓ పని అయిపోతుంది. నన్ను కూడా నువ్వు ఒకసారి చూసేస్తే నేను కూడా అయస్కాంతం అయిపోతాయి. ఆ సూర్యుడు రాయిగా మారిపోతాయి. పని అయిపోతుంది కదా. ఏమో ఆయన ఎప్పుడు చూస్తాడో మరి. ఎప్పుడు చూస్తాడో ఆయనకి తెలియదు. మరి ఎప్పుడు చూడమంటే అప్పుడు చూస్తాడు. పరమాత్మ యొక్క ఆదేశం ఎప్పుడు కలిగితే అప్పుడు చూస్తాడు. ఆ చూపుతో చూస్తాడట. అప్పుడు గురు శిష్యాన్యోన్య దర్శనం. ఆ సందర్భానికి నువ్వు ఆయన మీద దృష్టి పెట్టి ఉండాలి. ఎలాగా? ఆ తెరసల్లా తీసేటప్పటికి ఆవిడ అటు ఇటు చూస్తుండకూడదు. అందుకే తెర తీయక ముందే కన్యాదానం చేయించేస్తాడు. నారికేళం పూర్ణఫలం చేతిలో పెట్టించేసి నీళ్లు పోసేసి కాళ్ళు కడిగించేసేసి అవతల ఎవడున్నాడో తెలియదు. అవతల తెర అవతల దేవుడు ఉన్నాడు, తెర అవతల బ్రహ్మం ఉన్నాడు. సుబ్బారావా వెంకటరావా పుల్లారావా కాదు అక్కడ. తెర అవతల చెప్పిస్తాడు, మంత్రం చెప్పిస్తాడండి కన్యాదాన సమయంలో. అవతల ఉన్నవాడు నారాయణుడు. మీరు శుభలేఖలు ఏముంటుంది? సుబ్బారావు గారిని పుల్లారావు గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అని ఉంటుందా? పుల్లమ్మ గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అని ఉంటుందే? అలా ఉంటుంది అక్కడ. ఆ నామధేయాలు వ్యవహారనామాలు అవేగా. సుబ్బారావు గారిని పుల్లమ్మ గారికి ఇస్తున్నామంటే ముహూర్త సమయానికి అది అందుకోండియా, కళ్యాణ పత్రిక అందుకోండి అంటాడు. ఈ పేర్లు మాత్రం చదవడండి, చూసుకోండి కావాల్సి వస్తుంది. ఆ పత్రిక అంతా చదువుతాడు. చదివి
మమ పుత్రీ సీతా మహాలక్ష్మీ కన్యాదానముపదిశ్యతి. ఆ వచన నగాడు ఎవరికి జావా అమ్మాయిని? శ్రీరామ్. అయితే రాముడుకు నారాయణుడికి వచ్చాడు. సరే అవతల ఎవరున్నారు ఇప్పుడు? రాముడు నారాయణుడు. ఈ సుబ్బారావు వాళ్ళమ్మ పోయింది. ఎప్పుడన్నా ఈ రహస్యాన్ని వెతికి పట్టుకున్నామా? కన్యాదానం చేసిన వాళ్ళు కూడా ఈ మంత్రం మీద దృష్టి పెట్టరండి. వీళ్ళిద్దరు సరే సరే, వీళ్ళిద్దరికి ఏమేం జగన్నాథం కదా ఇది. మరి ఇప్పుడు దృగ్దృశ్య వివేకం రామండి అక్కడ చూస్తుంది. ఓ సందర్భం బాయ్. మళ్ళా అలాంటి సందర్భం జీవితంలో ఎక్కడ వస్తుందట? గురు శిష్య అన్యోన్య దర్శన కాలంలో వస్తుంది. ఇక్కడ తెరల గట్రాలు, బ్రాహ్మల గట్రాలు, ఈ గోళ గట్ర, ఈ కార్యక్రతులు ఏ ఉండలేదు. ఆయనకి ఎప్పుడో కలుగుతుందట. ఆ కలిగినప్పుడు ఆయన అలా చూస్తాడట. అంతే అంతే. ఆయన చూసినప్పుడు మనం చూడాలట. అంటే మనం ఇప్పుడు ఎలర్ట్గా ఎంతసేపు ఉండాలి? ఏమో ఎప్పుడు ఉంటారో మరి. బాబావారు మరి ఎప్పుడో చూస్తారు. మరి అది చూసినప్పుడు మీరు చూడగలగాలి. ఆయన చూసిన సమయంలోనే నువ్వు అన్యోన్య దర్శనం, ఒకరినొకరు చూసుకోవాలి. అంతే, అయిపోతుంది. దృగ్దృశ్య వివేకం వచ్చేస్తుంది, వస్తునిశ్చయ జ్ఞానం వచ్చేస్తుంది. కానీ మరి ఆ సందర్భాన్ని మనం మిస్ అయిపోతే, ఆ టైంకి మనం ఎవరు పిలుస్తారు కదా, పక్కన పుల్లమ్మో ప్రఫుల్లమ్మో పిలుస్తారు. ఒక ఆయన పిల్లలకి నామకరణం పెట్టాలన్నట. వాళ్ళ అమ్మగారి పేరు పొల్లమ్మ, మా అమ్మ పేరే పెట్టాలి పొల్లమ్మ అన్నాడు. వాళ్ళ ఆవిడ ఈ పొల్లమ్మ ఏమిటండి ఇంత పాత పేరు, చింతపండు పేరేమిటి పొల్లమ్మ పొల్లమ్మ అంటే పుట్టుతోట అయ్యా. ఈయన కూడా వాళ్ళ అబ్బాయికి పొల్లయ్య అని పేరు పెట్టి బాగలేదండి అన్నారు. వాళ్ళ బాగలేదా? అయితే ప్రఫుల్లమ్మ అని పెడదాం. అర్థమైందండి? బాగుంది కదా. అప్పుడు సంస్కృతం ప్రఫుల్లత అంటే పులకరించడం అనమాట. ఆనంద హర్షాతిరేకమన పులకరించే విధానాన్ని ప్రఫుల్లత అంటారు. భాషా సౌలభ్యం అన్నమాట. ఇలాగా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ దృగ్దృశ్య వివేకం ఈ రెండు సందర్భాలలోనే వీలు. అందుకని దేవాలయంలో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా నాయన హారతిస్తారు కదా, మీరందరూ హారతి ఇచ్చే విధానం సరిగా లేదు. నిజానికి ఆ హారతి ఇలా తిప్పుతున్నారు కదా, ఆ తిప్పేటప్పుడు ఆ కళ్ళలో ఉంటుంది అనమాట. ఆ దైవం ఆ విగ్రహం యొక్క చూపులో ఉంటుంది. అది విగ్రహం కాదు కదా, దైవం. ఆ చూపు దాంట్లో చూస్తున్నాడు. ఆ దర్శనం కోసమని ఈ హారతిని ఇలా కళ్ళ దాకా ముఖం దాకా తీసుకొస్తారు. మీరు వెంకటేశ్వర స్వామి హారతిని కానీ పెద్ద పెద్ద క్షేత్రాల్లో హారతి చూస్తే కరెక్ట్గా ఆ కళ్ళ ముందు పెడతారనమాట. ఈ హారతి యొక్క ప్రతిఫలన కాంతిలో ఆ రెండు కళ్ళు ఒక్క క్షణం పాటు నక్షత్రాల్లాగా మెరుస్తాయి. ఆ క్షణం పాటు ఆ నక్షత్రాల్లాగా మెరిసిన క్షణాన్ని పట్టుకోవాలంటారు. అది దైవ దర్శనం అంటే. అందుకని వెళ్ళిన వాడు అలా గుడ్లప్పగా చూస్తూ ఉంటాడు. ఎక్కడ కండ్రెప్ప వేస్తే అది మిస్ అయిపోతున్నాడు. కానీ ఇప్పుడు అలా ఉన్నారా? వెళ్తాడేమిటో ఊగిపోతాడంతే కలుగు. ఈయన కళ్ళు తెరిచేటప్పటికి పద 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 అంటాడు. అయిపోయాడు. ఏం దైవ దర్శనం ఏదండి? ఎందుకు వెళ్ళాడు తెలియదు, ఏమైంది. కాబట్టి దృగ్దృశ్య వివేకాన్ని పొందాడా ఇప్పుడు మరి? అందువలన ఎన్నిసార్లు దైవ దర్శనానికి వెళ్ళినా మనలో ఏ మార్పు రావడం లేదు. ఒక్కసారి దైవ దర్శనానికి వెళితే పరమాత్మ సద్గురుమూర్తి కదా, పరమగురుడు. మరి ఆయన ఒక్కసారి చూపు పెడితే అంతటితో అయిపోయాయి. దివ్య మంగళ స్వరూప దర్శనం. దాని అందుకని ఏమన్నారు? దివ్య మంగళ స్వరూప దర్శనం. దివ్య మంగళ దర్శనం అంటే పైనుంచి కింద చూడాలి. అర్థమైందండి? అప్పుడు వెంకటేశ్వర కటారు పెట్టారా లేదా, పట్టాణం పెట్టారా లేదా, కౌస్తుభం వేసారా లేదా, కిరీటం వజ్రాల కిరీటం పెట్టారా, సువర్ణ కిరీటం పెట్టి, ఇది కూడా పోదు. అందుకని అదేమిటండి? దివ్య మంగళ స్వరూప దర్శనం. ఒక్కసారి దైవాన్ని కనుక అలా కనుక మనం దైవం చూపు మన మీద పడేటట్టుగా కనుక చూస్తే అప్పుడు మనకి దృగ్దృశ్య వివేకం రెప్పపాటలో వచ్చేస్తుంది. వస్తు నిశ్చయ జ్ఞానం లభిస్తుంది. అనగా సర్వసాక్షి అయిన భగవంతుడు, నామరూపాత్మకమైన ప్రకృతి, మనస్సు భగవంతుని యందు లగ్నము కావాలనైన ప్రాపంచిక విషయముల మీద నుండి దానిని మరల్చి భగవానుని పాదపద్మములపై కేంద్రీకరించడం. దృశ్యం అంటే ఏమిటి? ఇంతకీ నామరూపాత్మకమైన ప్రకృతి. అదేమిటి దృశ్యం? దృక్ అంటే ఏమిటి? భగవంతుడు. దృగ్దృశ్య వివేకం అంటే ఏది భగవంతుడు
ఏది నశించేటటువంటి లక్షణం కలిగిన నామరూపాత్మకమైన ప్రకృతి స్పష్టంగా తెలిసి ఉండాలి. దాన్నే దృగ్దృశ్య వివేకం అని అంటారు. అంటే నశించనిదేదో నశించేదేదో బాగా తెలిసిన వాడు, క్షరమేదో అక్షరమేదో బాగా తెలిసిన వాడు. ఈ దృగ్దృశ్య వివేకం వస్తే పురుషోత్తమ ప్రాప్తి వచ్చేస్తుంది. ఈ వివేకం లేదా పురుషోత్తమ ప్రాప్తి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. భగవద్గీత పద్ధతిలో చెప్పాలంటే దృగ్దృశ్య వివేకం కలిగిన వాడికి పురుషోత్తమ ప్రాప్తి లభిస్తుంది. ఈ వివేకం మనకి రాలేదనుకోండి, అప్పటికి పంచ వివేకాల్లో ఆఖరిదండి ఇది. అంటే నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ సదసత్తులను విచారించి దృగ్దృశ్య వివేకాన్ని కనుక మనం బుద్ధితో సాధిస్తే ఆ దృగ్దృశ్య వివేకం వలన పురుషోత్తమ ప్రాప్తి కలుగుతుంది. ఆ పురుషోత్తముడైన పరమాత్మను దర్శనం కలుగుతుంది. అంతే. ఆ దర్శన శక్తి దృగ్దృశ్య వివేకంలో ఉంటుంది. ఇది కలిగిన వాడికి పురుషోత్తముని యొక్క విశ్వరూప సందర్శనానికి ఆ దివ్య దృష్టి లభిస్తుంది, దివ్య చక్షువులు లభిస్తాయి. సరే, ఎన్నియో జన్మల వాసన చేతను ప్రాపంచిక సంస్కారముల చేతను మనస్సు బహిర్ముఖముగా ప్రవర్తించుతున్నది. వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి 36 గంటలు క్యూలో నిలబడి వెళ్తాడండి. వెళ్ళి 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 బంగారు వాకిలు దాటిన దగ్గర నుంచి చెప్తుంటారు, గోవిందా గోవిందా అనండ్రా అంటే. క్యూలో నిలబడబడింది అనమంటాడు, 36 గంటలు అక్కడ అంటాడు. అందుకని కనీసం బంగారు వాకిలు ఎక్కడి నుంచి గోవిందా గోవిందా అంటూ చూడండి రా బాబు అంటుంటాం. పక్కన ఎవరెవరు చెప్తుంటారు. ఆ కరెక్ట్గా ముందు దాకా వెళ్తాడు. వెళ్ళంగానే ఆ పక్కనున్న ఆవిడ పెద్ద పట్టు చీర కనబడుతుంది. అక్కడ ఉండే క్షణంలో ఏం కనబడాలి? ఇప్పుడు పరమాత్ముడు కనబడాలి. కానీ ఏం కనబడింది? స్వామివారికి కూడా పట్టు చీరలు కడతారండు, అలంకారంలో అది కూడా భాగమే. స్వామివారిని చూసిరామంటే అమ్మవారికో అయ్యవారికో కట్టిన పెద్ద పట్టు చీర బాగుందని అనిపించింది. రేపు పాటలో దృష్టి దేని పడింది? ఇప్పుడు అలంకారం మీద పడింది. రేపు ఇది మరోసారి వెళ్తే మరో అలంకారం ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు. ఆయనకి రోజు నిత్య కళ్యాణం పద్ధతోరణం ఆయనకి ఉంది. కాబట్టి ఎన్నిసార్లు దర్శనం చేసినా ఒకే అలంకారంతో మాత్రం చూడవు. ఎప్పుడు వెళ్ళినా అలంకారం మారిపోతుంది. వెళ్ళిన ప్రతిసారి మాత్రం పెద్దపడి చీరే కనబడుతుంది. వా, ఇప్పుడు మరి ఎన్నిసార్లు చూడాలి దృగ్దృశ్య వివేకానికి? ఇలా ప్రకృతి మీద దృష్టి ఉంచిన ఎంతకాలం చూసినా అది ఆ దివ్య దర్శనం అవ్వదు. కాబట్టి ఎందుకని అలా చూస్తున్నట్టు ఈవిడ? వాసన చేతను, అనేక ఎన్నియో జన్మల వాసన చేతను, ప్రాపంచిక సంస్కారముల చేతను మనస్సు బహిర్ముఖముగా ప్రవర్తించుతుంది. ఈ సంస్కారం ఎలా తయారవుతుంది? అభ్యాసవశం చేత తయారవుతుంది. అంటే నిత్య జీవితంలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద పట్టు చీర ఎవరు కట్టుకుంటున్నారా అని కళ్ళు వెతుకుతుంది. రోజువారీ జీవితంలో ఒక వివాహానికి వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తుంది ఈవిడ? ఉన్న వాటిల్లో మంచి చీర కట్టుకెళ్తాడా, పిచ్చి చీర కట్టుకెళ్తాడా? ఎందుకని? వెళ్ళే వరకో కదండి, ఈవిడికి కాదు కదా, వెళ్ళేవరికి. కాబట్టి మంచి చీర ఎవరు కట్టుకోవాలి? పెళ్లి కూతురు గారు కట్టుకోవాలి, లేదా పెళ్లి వాళ్ళు కట్టుకోవాలి. ఈ చూడడానికి వెళ్ళి, పెళ్లి చూడడానికి వెళ్ళి వాళ్ళందరూ మంచి చీరలు పట్టు చీరలు కట్టుకోవడం ఎందుకు? ఆ కళ్యాణ వైభోగాన్ని ఈవిడ ఎలా అనుభవిస్తుందో చెప్పాలని ఈవిడ తాపత్రయం. మరి ఇప్పుడు కళ్యాణ వైభోగంలో ఉన్న రహస్యం ఏమిటి? దృగ్దృశ్య వివేకం. మరి అది కదా ప్రకటించాలి. ఇప్పుడు ఎలా ప్రకటించాలనుకుంది ఈవిడ? అలంకారంతో ప్రకటించాలి. నశ్వరమైన ప్రకృతి ద్వారా ఈశ్వరుడు అనేటటువంటి, భగవంతుడు అనేటువంటి, పరమాత్మ అనేటటువంటి శాశ్వతమైనటువంటిది ఎలా ప్రకటన అవుతుందా? ఇలా ప్రకటించడానికి ఎలా వీలవుతుంది? సాధ్యమవుతుందా? ఆలోచించాలా వద్దా? లేదండి, నాకు సాధారణంగా ఎక్కువ బట్టలు ఉండవండి, రెగ్యులర్గా వాడేస్తూ ఉంటా. ఈ వాడికలో ఏదో ఒకటి కొద్దిగా పక్కకు పోతుంది, తక్కువ వాడింది ఉంటుంది. మన కొత్త బట్టలు అంటే ఏమిటి? అది తక్కువ వాడిందే కొత్త బట్టలు. అయితే ప్రత్యేకంగా కొత్త బట్టలు, పట్టు బట్టలు కట్టరాలు ఏమి ఉండవు మన దగ్గర. సరే, ఏదైనా వచ్చిందనుకోండి, ఫంక్షన్ వచ్చిందనుకోండి, ఇక తక్కువ వాడింది కట్టుకుని వెళ్తాం. ఆవిడ దేవుడి వైభవం కదా, ఆవిడకి ఇబ్బంది లేదు. మీరేం కట్టుకొస్తారండి? నేను కూడా బ్రహ్మాండంగా విశేషంగానే కట్టుకొస్తాలే అంట. వెళ్ళి తక్కువ కట్టుకున్నది పట్టుకునేస్తాం. తక్కువ కట్టుకున్నది రెడీగా ఫ్రెష్గా పట్టుచీరలాగా ఉంటుందా? దాని మీద ఏవో మరకలో పాడో తిరిగిపోవడమో పక్క అలా ఇలా ఏవో ఉంటాయి. పసుపు మనం వేసుకున్న వాటన్నింటి మీద ఏముంటాయి? పసుపో గంధమో దానికి వేసుకెళ్తాం కదా. మరి ఆ పూజల కట్టడాలు పోయినప్పుడు ఏవో అవుతాయి కదా దానికి.
అని అలాగే భద్రపరిచి ఇస్త్రీ చేసి లోపల పెట్టేస్తాం. అది తీసుకుని వేసుకోండి. బాగా మరకలన్నీ ఉన్నవన్నీ వేసుకొచ్చావా? ఇదేనా నీ పెళ్లికి రెడీ అవ్వడం? మామూలుగా రానాయన, మామూలుగా రోజు వేసుకునేవాడు. ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయి మాకు. ఇవే కదా ప్రత్యేకంగా రెడీ అవ్వమన్నావు. ఎన్నిసార్లే వేసుకున్నాడు? 30 సార్లు వేసుకున్నావు. అవి వేసుకుంటేనేమో పాత పడలు వేసుకున్నాను అంటున్నావు, ఇవి వేసుకుంటేనేమో అమ్మా అసలైనా నేను ఒకసారి వేసుకుని దిగినంతే, డిసైడెడ్ అంతే, వెళ్ళిపోవడమే. అందరూ అడిగితే ఏం చెప్పాలి? నేను మీ ఆయన ఇంత తయారై వచ్చానంటే ఏం చెప్పాలి? మా ఆయన అంతే అని చెప్పు. నేను చెప్పుకుంటా, అయినా నన్ను అడగమని వాడిని ఏమన్నా అడిగేవాడిని. ఇల్లు కాదు, నన్ను అడగమని వెళ్ళి ఆయన అడుగుపో అని చెప్పు. నేను చెప్తా వాడికి సమాధానం. గిరిజా కళ్యాణ ఘట్టం అంతా వాడికి వినిపిస్తాను. అప్పుడు ఈశ్వరుడు అలా ఉంటాడో తెలుసు. నువ్వు ఎవరిని ప్రకటించడానికి వెళ్ళావు ఇప్పుడు అక్కడికి? పరమాత్మతత్వాన్ని, ఈశ్వరగా దైవీ కళని ప్రకటించడానికి వెళ్ళిన వాడివి ఈ గోళ్ళ పడిపోతావే అంతసేపు చూసినా. వాడు మన చూసి ఏం నేర్చుకోవాలి? దివ్యత్వాన్ని కదా మనం ఆశీర్వదించేది దేంతో. అందుకని లగ్నాష్టకాలు చదివేటప్పుడు ఏం చెప్తున్నాడు? లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఒరే బాబు, వేరేవేవే ఆలోచించమాకండరా నాయనా. మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చింది దీనికి, వధువర్లను ఆశీర్వదించడానికి. ఆశీర్వదించాలంటే నీలో ఆ దివ్యత్వం ఉండాలిరా. కాబట్టి ధ్యానం చేయండి రా బాబు, ఆ లక్ష్మీనారాయణ ధ్యానం చేయండి. సావధాన సావధాన 40 నిమిషాలు చదువుతారండి ఈ సావధాన. లగ్నాష్టకం అంటారు దీన్ని. ఎంతమంది దేవతలు ఉన్నారు అన్నీ చదువుతాడు లైన్లో. సకల దేవతల్ని స్మరింపజేస్తాడు మన చేత. మరి అందరినీ ఆ దేవతల ఆ దివ్యత్వాన్ని మీరు ఆవాహన చేసుకోవాలంట. ధ్యానం అంటే ఆ దివ్యత్వాన్ని మన మీద ఆవాహన చేసుకోవడాన్ని ధ్యానం అంటాడు. అదిదా ధ్యానం అంటే. ఏమిటో మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పటికి నిద్ర కళ్ళతో బయటకు వస్తున్నామంటారా, దివ్యమైన చూపుతో బయటకు వస్తున్నామంటారా? ఏమో మరి, ఎప్పుడన్నా అద్దలో చూసుకోవచ్చు. ధ్యానం చేసి లేదు ఎప్పుడన్నా చూసుకున్నారా మీరు? మన ముఖంలో ఏం కనపడాలంటే దివ్య వర్చస్సు. ఎందుకని? ధ్యానం అంటే ఏమిటి? ఆ దివ్య చైతన్యాన్ని మనలో ఆవాహన చేశాం. ఇది ఎనప మొక్క, దాన్ని ఆవాహన చేస్తే అయస్కాంతం. మరి అప్పుడేమైపోయింది? ఆ దివ్యత్వంతో సకల జనులను ఆకర్షించి మోహింపజేయగలిగేటటువంటి ఆ సామర్థ్యం దానికి. మరి అంతటి దివ్య చైతన్యం మనలో సాధ్యం ధ్యానం చేత. కాబట్టి ధ్యానానికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాం. అది ఊరికే ఆటలాడ, పిల్లల ఆట కాదు అది. అర్థమైందండి? అలా చూశాడు, ధ్యానం చేశాడు. 42 నిమిషాలు. అందుకే లగ్నాష్టకాలకి నియమం అండి, 42 నిమిషాలు చదవాల్సిందే. అది మొదలుపెట్టాడంటే 3 నిమిషాలు 4 నిమిషాలు పూర్తి చేయకూడదండి. ఆ 42 నిమిషాలు చదివితే ముహూర్త కాలానికి ముందు అందరూ రెడీ అవుతారట. అప్పుడు సీనియర్ లక్ష్మీనారాయణలు జూనియర్ లక్ష్మీనారాయణలు ఆశీర్వదించారు. అదిటా ముహూర్తం అంటే. 4 అక్షతలు వేయడంతో వాళ్లలో ఈ 42 నిమిషాలలో వీడు పొందిన దివ్యత్వం అనే ఆ దైవీ చైతన్య ప్రవాహంతో పూరించబడిన అక్షతలు వాళ్ళని దివ్యత్వంలో నింపి పెడతాయడం. వాళ్ళిద్దరూ సమాధినిష్ఠులై దివ్య సాక్షాత్కారాన్ని పొందేస్తారట ఈ ఆశీర్వచనం పూర్తయిపోయేలో. అది ఆశీర్వచనం అంటే. అది ఆ కళ్యాణ వైభోగ ఘట్టం. ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఉంది. చూడండి మీరు, ముందు లగ్నాష్టకాలు 42 నిమిషాలు పడతాయి. తర్వాత ఆశీర్వచనం కూడా దాదాపుగా అంతే టైం పడుతుందండి. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాలిగా, లైన్లో వెళ్ళాలి, ఆ అక్షతలు వేయాలి, ఈ వీడియో వాడు బొమ్మనాలి, వాడు బొమ్మనేదాకా వీడు దిగడు, నానా గోల ఎంతసేపు కూడా. ఏమంటే మళ్ళా వేయనంటే ఒకసారి వేస్తే వాడు తీయలేదు, మళ్ళా వేయనంటాడు. దీన్ని అన్యాయం పాడు. మళ్ళా వేయమనుకున్నా నువ్వు రెడీగా ఉంటే వేస్తానంటాడు. లేదంటే నువ్వు తప్పుకో, నేను అక్షతలు వేయడానికి నువ్వు తీయక్కర్లేదు అంతే. నేను నాట్ రెడీ అంటే నువ్వు నాట్ రెడీ అయితే నాకేం పని, నేను రెడీ, నేను వేసేస్తాను. వీటితో మనకి ఎందుకు లేదు తలపోవటం. అర్థమైందండి? మరి లేకపోతే ఏమైంది? ఆ లక్ష్యం వృధా అయిపోయింది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సందర్భాలు చాలా విశేషమైనటువంటి కన్నార్థాలలో, జనకన్నార్థాలలో గురు శిష్య అన్యోన్య దర్శనం అని ఒక అధ్యాయం ఉంది. దాంతో ప్రారంభించారు నా కన్నార్థం చెప్పడం. సాధారణంగా అలా చెప్పరు. కన్నార్థాలు చెప్పేటప్పుడు ఓ జనులారా దగ్గర మొదలుపెడితే వరదాగా చెప్పు, అలా చెప్పలేదు నాకు. అందులో గురు శిష్య అన్యోన్య దర్శనం అని ఉండదు, తీయమన్నారు, తీసాం. అది చదవమన్నారు, చదివాం. అయిందా నీకు అన్నారు. అయితే వెళ్ళిన చదివి లేకపోతే మానేది.
అంటే కన్నార్థాలు అర్థం కావాలంటే ఏముండాలి? ఇప్పుడు దృగ్దృశ్య వివేకం ఉండాలి, ఆ వస్తు నిశ్చయ జ్ఞానం ఉండాలి. అది లేకుండా కన్నార్థాలు ఎన్నిసార్లు రాగంతో అటు సాగలాగి ఇటు సాగలాగినా ఏం ప్రయోజనం. కాబట్టి ప్రాపంచిక సంస్కారములు అనేవి అభ్యాసం చేత ఏర్పడుతున్నాయి. పూర్వజన్మం చేత వాసనా బలమే. ఆ వాసనా బలమే ఈ సంస్కార బలం. ఈ సంస్కార బలం పునః వెనక్కి వెళ్ళి ఏమైపోయింది? శరీరం వదిలేసేపటికి మళ్ళా వాసనా బలంగా ఉంది. ఆ సంచితమే ఈ ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభమే పునః మళ్ళీ ఆగామిగా మారి సంచితంలోకి చేసి. కాబట్టి ఆ సంఖ్యలని, కర్మ సంఖ్యలను తెగ్గొట్టాలంటే నీ చూపు ఎక్కడ ఉండాలి? ఎప్పుడూ పరమాత్మ పైనే ఉండాలి. నీవు అక్షరుడవని పురుషోత్తముడపైనే దృష్టి పెట్టాలి. త్వం పదము అక్షరము, తత్పదము పురుషోత్తము. వాడికి చెల్లుతుంది. అర్థమైందా? త్వం పదము క్షణం అంటే లాభంలా. ఇది వదిలేయాలి. ఈ నశ్వరమైనటువంటి ప్రకృతి నేను కాదని త్యజించాలి. అందుకే విషయత్యాగాత్ సంగత్యాగాత్, ఈ రెండింటినీ త్యాగం చేస్తేనే నీవు క్షరాన్ని వదిలిపెట్టి అక్షరాన్ని పట్టుకుంటావు. ఆ అక్షర స్థితిలో నీవు ఉంటే అప్పుడేమైంది? పురుషోత్తమ స్థితిని దర్శించగలిగి. కాబట్టి అటువంటి భక్తి కలిగి ఉండాలి. కాబట్టి వివేకమును ఉపయోగించి దృశ్య పదార్థములు క్షణికములని గ్రహించి వాని నుండి మనస్సును వెనుకకు త్రిప్పి హృదయస్థ పరమాత్మ యందు స్థాపించవలెను. ఎక్కడ స్థాపించాలి? హృదయస్థ పరమాత్మ యందు. సత్యలోకమో కైలాసమో వైకుంఠమో కాదు. ఎక్కడున్నాడు పరమాత్మ? లోపలికి తిప్పితే అంతర్ముఖ సాక్షిగా, అంతర్యామిగా, అంతరాత్మగా సర్వుల యందు ఉన్నారు. ఎప్పుడన్నా కలిగింది మనకు ఆ దర్శనం? ఓసారి కలిగింది మాకు. ఎలాగా? బెంగళూరు వెళ్ళాం. స్వామివారి దగ్గర ఉండాలి. ఇష్టపడబడి వస్తే స్వామివారి ఇక్కడ లేదు, బెంగళూరు వెళ్ళేది. ఇక్కడ లేరండి అన్న. పద అయితే అక్కడ ఉన్నారంటే బెంగళూరు పదండి అయితే అన్నాం. వెళ్ళామండి. వెళ్తే మరి అక్కడ అకామిడేషన్ తక్కువ, వ్యవహారం అంతా తక్కువ. ఇక్కడంటే విస్తారంగా ఉంటుంది. అదే అలా అయితే వెళ్ళాం. అక్కడ ఏదో రాత్రి అక్కడ ఉన్నాం. అన్నాడు పొద్దున్న దర్శనానికి వెళ్ళి. అక్కడ వైట్ ఫీల్డ్లో మీకు ఇక్కడ ఉన్నట్టుగా దర్శన వ్యవహారానికి అంత విస్తారంగా ఉండదు కదా. అలా వస్తున్నారు స్వామి. అలా అక్కడ కూడా అంతే. అక్కడ కూడా మందిరం ఉంటుంది. స్వామివారి మందిరం అలా నడుచుకుంటూ వస్తున్నారు. లోపలికి వెళ్ళే మార్గం దగ్గర ఆ పక్కన ఎక్కడో నేను, స్వామివారి మా శ్రీమతి గారు, మా భయ నిలబడి ఉన్నాం. అలా చూశారంటే అంటే అలా చూశారు. వారు వెళ్ళిపోయారు ముందుకి. ఆయన అలా చూసినప్పుడు ఆ గురుశిష్య అన్యోన్య దర్శనం రేప పాటలు అలా కలిసిందనమాట. ఇదని తెలుసు కదా మనకి. అలా చూస్తూ ఉన్నా. చూస్తారు 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 తక్కువని చూశారు. ఆ క్షణం కళ్ళు కలిసినాయి. అంతే, అందరూ భగవంతుడు అయిపోయారు. ఆ ఎరేనాలో ఉన్న సమస్తం నన్ను నేను చూసుకున్నా. నేను కూడా భగవంతుడే. నేను కూడా బాబా కలోపనలో కనబడుతున్నాను. ఈవిడా బాబానే, వీడు చూసే వీడు బాబానే. అప్పుడే పుట్టిన శిశువుని ఎత్తుకున్న ఒక ఆవిడ, ఆ పిల్లని అయినా బాబానే. అరే అరే అక్కడ ఎవరో ముసలాయన 99 ఏళ్ళ ఆయనకి వీల్ చైర్లో కూర్చొని ఆయన బాబానే. ఎంతమంది ఉన్నారో అంతమంది ఏకకాలంలో, రెప్పపాటులో, ఒక్క క్షణకాలంలో అందరూ భగవంతుడే, అందరూ సత్సాయిగా. వాట్ ఈస్ దిస్? ఇంతకుముందు కనపడలేదు. నువ్వు ఆల్రెడీ ఇక్కడ వచ్చి 1 గంట అయింది కదా. అప్పటి నుంచి చూసినా ఉన్నా కదా వీళ్ళని. వీళ్ళందరూ అప్పుడు మామూలుగా అలాగే కనపడ్డారు కదా. ఎలా ఉన్నారు అలాగే కనపడతారు. ఇప్పుడు చూసి ఎలా కనపడుతున్నారు? అందరూ సత్సాయి రూపంలోనే కనపడుతున్నారే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో మారిందిరా బాబు. ఎక్కడో మారింది, ఏదో మారింది. ఎలా మారింది? ఆ మహానుభావుడు చూశాడు. మనం చూస్తే మారలా. ఇది ఆయన చూశాడు. ఎట్టా చూడాలో నేర్పాడు. ఇది ఆత్మానుభూతి అంటే. అంతేగా నేను ఎత్తి మీద ఏం పిడుగుపడవు, బ్రహ్మాండమే బతలవుతుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే ఇలాంటి దర్శనం వస్తుంది. అది నిలబెట్టుకోవాలి. పాయింట్ ఎక్కడెక్కడ ఉంది? లభిస్తుంది. ఇలా మీకు కూడా లభిస్తుంది, ఏం లభించకపోదు. కానీ మీ సంస్కార బలంలో, మీ వాసనా బలంలో, స్మృతి బలంలో, గుణబలంలో, సంగత్వంలో ఈ దర్శనం వెళ్ళి తీరుగు. అర్థమైందండి? పెద్ద కొండంత చెత్తపుట్టలో పెసరగిందంత వజ్రం వేసేవాడు. ఎలా పట్టుకుంటారు? మరి ఇది వజ్రంతో సమానం. మన దగ్గర ఉన్న విషయ వాసనా బలం, గుణబలం అదంతా ఇటువంటిది కొండంత చెత్త. మామూలు చెత్త కాదండి, అది కొండంత చెత్త. మరి ఎలా అరిగూడదు కదా, అంతేనా కదా? ఇది అయిపోయింది. కాసేపట్లో దర్శనం వచ్చింది, మళ్ళీ మామూలు అయిపోయాం. మళ్ళీ వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం.
స్వామివారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఏమైంది అన్నారు. ఇదిగో ఇలా అయిందండి అన్న. అదే ఆత్మానుభూతి, అక్కడ ఉండు, అలా ఉండు, మెలకువా కాలా నిద్రలో ఎప్పుడు అక్కడే ఉండు, అప్పుడు ఆత్మనిష్ట వస్తుంది. అయిపోయింది. ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేసాడు సద్గురు, కోరేపడితో ఇచ్చేసాడు. మరి పెట్టుకుంటే అవుతావు, లేదంటే అంటామా ఈ చేతిలోనే ఉంది, నా చేతిలో ఆయన చేతులు లేదు. మేము చెప్పేవాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు అన్న. మరి ఇప్పుడు పరమాత్మ పని ఏమిటి? గుర్తు చేయడమే, ఆ చూపుని ఇవ్వడమే, నిలబెట్టుకోవడం ఎవరి పని? ఈ గుమ్మడికాయ ఎలాగో నాకు అర్థం కావట్లేదండి అన్నావు. చూపు ఎక్కడికి పోయింది? అది పోయింది, భగవంతుడు పోయింది, ఆ ప్లేస్లో ఏమిటి వచ్చింది? ఇప్పుడు గుమ్మడికాయ అంటే ఏమిటి? జగత్తు. గుమ్మడికాయ అంటే ఏమిటి? జగత్తు. లోపల ఏమిటండి? అంతా డొల్లే. కాబట్టి జగత్తు యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి? లేమితనం, డొల్లతనం. కానీ మనకు మాత్రం గుమ్మడికాయ ఎంత కనబడింది? గడివేడంతా. ఎంత ఉంటుందండి గుమ్మడికాయ? గడివేడంతా. ఎందుకు గడివేడంతా? లోపలంతా డొల్లే. జగత్తు కూడా అలాగే ఉందట, క్షరం అంతా అలాగే ఉందట, లోపలంతా డొల్లే, లేమితనంతో ఉందట. వెంటనే ఈ దివ్య దృష్టితో చూసామట, ఈ గుమ్మడికాయలు అంతా ఖాళీయరా బాబు, డొల్లే, లేమితనమే. ఇక దాన్ని చూసేది అయిపోయిందండి. గుమ్మడికాయలనే అవసరం లాగమా స్థితిలో తుర్యనిష్టలో చూశాడు. అయిపోయింది. బ్రహ్మాండం అంతా హస్తామలకమైంది. దాన్ని మనం పట్టించుకునేది, ఉసిరికాయని మనం పట్టించుకునేది. గుమ్మడికాయనే పట్టించుకోలేదు, ఉసిరికాయని ఎందుకు పట్టించుకుంటారు అని తూష్ణీ భావన కలిగింది, ఉదాసీన లక్షణం కలిగింది. చాలి ఒక్క దివ్య దృష్టి ఉంటే దేన్నైనా విడిపోయి సాక్షిగా చూడవచ్చు. ఇప్పుడు సంసారం కుటుంబం ఉన్నాయా లేవా? వచ్చేయట. అవి వస్తాయిగా, మరి ఉన్నవి వస్తాయా? వచ్చేయట. మా సంగతి ఏమిటి, మమ్మల్ని ఏమైనా చూసేది ఉందా అని ఒక పక్క నిలబడి అడుగుతాయట. ఎందుకని ఆ సంసారం కుటుంబం ఎందులోవి? నీ సంస్కారంలోవి, నీ వాసనలోవి. ఒక పక్క నిలబడి అక్కడ నిలబడి అడుగుతాయట, ఏమిటి మా సంగతి అన్న పట్టించుకునేది ఉందా? వీరెవరు? ఇలాంటి వారు ఎవరు మాకు తెలీదే అంటాడు. ఎందుకని? మేముంటే మీరు లేరు, మీరుంటే మేము లేవు. మేము శాశ్వతులం, మీలాగా అశాశ్వతులం కాదు. నేను శాశ్వతుడను. శాశ్వతుడైన నాకు అశాశ్వతమైన వాడితో ఏమిటి సంబంధం? నీకు మాకేం బంధుత్వం లేదు అని తిరస్కరించాడు. దానండి ఒకటేమో తూష్ణీ భావన, రెండోది ఏమిటి? తిరస్కార భావన. కాబట్టి వాసనా త్యాగం చేయాలంటే తిరస్కరించు దాన్ని, సంగత్యాగం చేయాలంటే తిరస్కరించు దాన్ని. నో, ఐఎమ్ నాట్ రిలేటెడ్. బయట చెప్పాలా లోపల చెప్పుకోవాలా? బయట చెప్పాలా లోపల చెప్పుకోవాలా? ఏ స్థితిలో చెప్పుకోవాలి? తురియ నిష్టలో ఉండి చెప్పాలి. అప్పుడు మరి వాసనారాహిత్యానికి ఎంత టైం పడుతుంది? అదేమిటండి మీకు మాకు సంబంధం లేదా అని కాళ్ళ వెళ్ళ పడతాయి. అప్పుడు నిన్ను ప్రతిమలు ఆడుకుంటే అప్పుడు ఏం చెప్తావు? నాకొద్దు బాబోయ్, నీ గొడవ నాకు అక్కర్లేదు, నా లెక్కలో నువ్వు లేవు, ఐఎమ్ నాట్ రిలేటెడ్ విత్ యూ అని అవి ఎంత ప్రతిమలాడితే అంత బలంగా తిరస్కరిస్తాను. ఇప్పుడు నీ లాక్కుపోగలిగితే అవి, అదే తిరస్కరించకపోతే ఆకర్షించబడతావు. ఆ తిరస్కార భావం లేకపోతే ఆకర్షించబడతావు. ఆకర్షించబడితే ఇది పోదు. కాబట్టి ఎవడైతే విషయ త్యాగం చేయలేదు, సంగత్యాగం చేయలేదు, తిరస్కరించలేదు, తూష్ణీభూతంగా చూడలేదు, ఉదాసీనంగా ఉండలేదు, వాడు ఈ దృదృశ్య వివేకాన్ని పొందజాలడు. సరే, ఎందుకని తిరస్కరించాలట? దృశ్య పదార్థములన్నీ క్షణికములు. అంటే ఒక ఆయన పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవడం, వాళ్ళు కానడం, వాళ్ళు మళ్ళా పిల్లల్ని కంటం, ఈయనకు వృద్ధాప్యం రావడం, ఈయన చనిపోవడం, ఈ మొత్తం అంతా కలిపి ఒక క్షణంలో జరిగిపోతుండే సార్ దైవం దగ్గర.
ఒక వ్యక్తి యొక్క జనన మరణాల మధ్య జీవితకాలం సుమారు 100 సంవత్సరాలు అనుకుంటే ఈ 100 సంవత్సరాలు పరమాత్మ యొక్క సన్నిధానంలో ఒక క్షణంలో జరిగిపోతుంది. అందుకని ఈ దృశ్య పదార్థం అంతా క్షణికం. ఏ దృష్టితో? దృక్ అనే దృష్టితో. దృక్దృశ్య వివేకంలో నిలబడింది ఏమిటి? దృక్ నిలబడింది, దృశ్యం పోయింది. ఎలా పోయిందట? శాశ్వతమైనది దృక్, క్షణికమైనది దృశ్యం. కాబట్టి అది క్షణికమని వదిలేసేట. అంతే. నువ్వు నీ వయసు ఎంత అంటే రెప్పపాటు లేదండి. 100 ఏళ్ల పాటు జీవించి పరమాత్మ దగ్గరికి వెళితే ఇప్పుడంటే మీరు పుట్టారంటే ఎప్పుడు పుట్టారో తెలుసుకున్న రోజు పోయి ఏం చెప్తాం ఇప్పుడు? మరి మనం 100 ఏళ్ల సాధన చేశానంటే ఎంత చేసావు? పరమాత్మ దృష్టిలో నీ జీవితం అంతా కలిగితే క్షణం. ఇటువంటి దృష్టి మనకుందా? అప్పుడు మరి మన స్టోరీ గురించి ఎంత చెప్తావు? నీ గురించి చెప్పమన్నామండి. నీ గతం ఆగతం, గతము ఆగతం అంట. మానవుడి గురించి చెప్పాలంటే గతము ఆగతం అంటే ఏమిటి? జరిగినవి జరగబోయేవి. గతం అంటే జరిగిపోయి, ఆగతం అంటే జరగబోయి. ఈ గతాగతము శూన్యం కదా. ఒక క్షణంలో ఎంతసేపు అండి గతము ఆగతం ఎంత చెప్పాలి? ఇప్పుడు చెప్తామా? ఒక క్షణంలో ఏం జరిగిందండి అంటే చెప్తామని అనుకునేదాంట్లో క్షణం అయిపోయింది ఇక్కడ. కానీ ప్రతివాడు వాడి గురించి ఏం చెప్తున్నాడు? ఓ కథ మీద కథ, కథ మీద కథ, కథ మీద కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు, యువాభోగం. ఆ సుఖ దుఃఖ భోగం గురించే కదా ఎంతసేపు చెప్పినా. సుఖమైన క్షణికమే, దుఃఖమైన క్షణికమే. నీవు లాక్షణికుడివి కదా, లక్షణమైన వాడివి కదా. నువ్వు లక్షణంతో ఉండాలంటావా, క్షణికమైనంత పట్టుకోవాలంటావు? 2 క్షణములే. ఈ క్షణ, 3వ క్షణ. ఈ క్షణ కలిగిన వాడు లాక్షణికుడై క్షణికమును విసర్జించాడు. ఈ రాజాడు వీడికి ఏం స్ఫురించిందో చూడండి. ఈ క్షణ కలిగిందట, తద్వారా నీకేం కలిగింది? లాక్షణికమైన లక్షణమైన స్థితి కలిగిందట. లక్షణమైన స్థితి కలిగితే క్షణికమైన వెంటనే లేవుడదు. అంతే. అధిగమించడం అంటే రెప్పపాటే. ఏ దృష్టితో? దృక్. అదేనండి, దృశ్యంలోకి వచ్చేసి అప్పుడేమైంది? ఓ సినిమా స్టోరీ ఎంత చెప్పాలో, చెయ్యికి ఎదిలిసినా చెప్పాలి, కాలు ఎదిలిసినా. మీరు సినిమా స్టోరీ చెప్పాలని చూసావా? ఆయన చెప్తాడు, సినిమా 3 గంటల సినిమా చూస్తాడండి. సీన్ బై సీన్. అప్పుడు ఏం చేశాడు తెలుసా? హీరో పైనుంచి ఇట్లా ఎగిరి దూకేడు, వాడు యాక్షన్ చేసి దూకడం చూస్తాడు. ఆ సినిమా ఎప్పటికయ్యాను? పిల్లలు సినిమా కథలు చెప్పుకుంటుంటారండి. మీరు చూడండి, కావాల్సి వస్తుంది. ఇద్దరిని సినిమా తీసుకెళ్లారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళి ఇద్దరు చూస్తారు ఆ సినిమా, మళ్ళీ వాడు కూడా చెప్పు చూసుకోండి, మీరు కావాల్సి వస్తుంది. ఏంట్రా అంటే నిన్న చూసామే సినిమా అని చెప్పుకున్నాం. ఎంత ఆనందంగా చెప్తాడు వాడు. మనం కూడా మన జీవిత కథ మరొకరితో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నామంట. వాడి పేరే భార్య, వాడి పేరే భర్త. వాడయ్యా వాడంటే నీ క్షణికమైన జీవిత కథని ఓ కథలు కథలుగా, పుంఖాను పుంఖాలుగా వాడికి ఏదో చెవులు భ్రమరకీటక న్యాయంలాగా ఉపదేశిస్తున్నాడు. ఈ క్షణికమైన కథ ఎంతసేపు చెప్తావు? ఎంతసేపు చెప్పినా ఉపరిశోధ అదే కదా, అంతకు మించి ఉంది అక్కడ. ఎందుకని విలువ పాడ తూష్ణీభూతమైనటువంటిది, వృధా అయినటువంటిది. ఇది వృధా అని వదిలేస్తే లేదంటే, ఇది లేదంటే వదిలేస్తే పోయి. అటువంటి స్థాయిలోనే ఉండాలి. అటువంటి లక్షణాన్ని, దృక్ అనేది లక్షణం, దృశ్యం అనేది అనుభూతి. బాగా గుర్తుపెట్టుకోవాలి. లక్షణానికి ప్రాధాన్యత ఇవ్వాలే కానీ అనుభూతికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. లక్షణాలు చెప్తే లక్షణ వాక్యాల ద్వారా ఆత్మ బ్రహ్మము నిర్ణయం. అర్థమైనట్టు చాలా జాగ్రత్తగా శాస్త్రం అందుకని అన్నీ చెప్తుంది. ఇది వదిలిపెట్టదండి. సాధన వాక్యాలు చెప్తుంది, లక్షణ వాక్యాలు చెప్తుంది, నిర్ణయ వాక్యాలు చెప్తుంది, సూచన వాక్యాలు చెప్తుంది. కన్ఫ్యూజ్ అయిపోవు. 4 స్థాయిల్లో చెప్తున్నా. ఎందుకని సాధన వాక్యాలు చెప్పకపోతే అంత దూరం మనం వెళ్ళలేం. లక్షణ వాక్యాలు చెప్పకపోతే ఆ లక్ష్యాన్ని గుర్తించలేం. నిర్ణయ వాక్యాలు చెప్పకపోతే అక్కడ ఉంటే ఏమిటవుతుందో అని మనకు పెద్ద డౌట్. సంశయాత్మ వినశ్యతి. ఆత్మానుభవం కలిగి కూడా భ్రష్టులు అయ్యేవాళ్ళు 3 మంది ఉన్నారు. ఎందుకనిట? నిర్ణయ వాక్యం తెలియదు. ఆ నిర్ణయ వాక్యం తెలియకపోతే ఈ దివ్యానుభవం మసిబారి మరుగైపోతుంది. దానికి వెంటనే నాకు ఉపమానం చెప్తారు. ఏమండి, దీపం వెలిగిస్తారు, చుట్టూ చిమ్నీ పెడతారు, ఎప్పుడన్నా చూసావా? అది చూసారండి.
ఏం చూసేవారు ఏముందంటే చిమ్ని అంతా మసిబారిపోతుంది, ఇది ఆ కొడిగట్టిపోతుంది దీపం లోపల, ఇదేమో మసిబారిపోతుంది, ఆ వెలుగేమో కొనపడం. మన జీవితం కూడా నశ్వరమైనటువంటి ఆ క్షణికమైనటువంటి శరమైనటువంటి క్షణికమైనటువంటి దృశ్యానికి కనుక ప్రాధాన్యత ఇస్తే అది మసిబారినటువంటి దీపం ఎలా అయితే, ఒడిగట్టిపోయిన దీపం ఎలా అయితే తన వెలుగును తానే ఎలా కోల్పోతుందో అలాగా ఈ దృశ్యజాలమైనటువంటి ప్రపంచ మోహంలో పడి ఆ దృక్స్థితిని, పరమాత్మ స్థితిని పోగొట్టు. దీన్ని మోహం అని చెప్పకపోతే ఏమిటనాలి మరి? కాబట్టి మోక్షం అంటే ఏమిటయ్యా? ఈ మోహం క్షయమైపోవడమే. జగత్తే లేదు వాడికి, ఇంక దేని మీద మోహపడాలట? నిర్మోహికం అంటాడట వెంటనే పరమాత్మ ఆదేశాన్ని ఇచ్చాడట, నిర్మోహికము. అయిపోయా, ఫినిష్. అలాగే స్వామి అన్నవాడు భక్తుడు. ప్రసాదం ఏమిటయ్యా అంటే భగవద్ దర్శనం కలగగానే భగవద్ ఆదేశం కలిగిందట. ఏమిటా ఆదేశం? నిర్మోహికము. స్ఫురించిందంటే అది స్మరణే. ఎవరో ఇల్లుగొడుకుని ఏం చెప్పడం పరమాత్మ, ఓ స్మరణ ఇస్తాడు. ఏమిటా స్మరణ? నిర్మోహికము. ఫినిష్డ్. అలాగే స్వామి ఆయన తల వంచేశాడు. ఏమైపోయింది అప్పుడు? అయిపోయా. మోక్షం ఎంతసేపట్లో వచ్చింది? స్ఫురించగానే వచ్చేసింది. అంటే మోహం విడవగానే వచ్చేసింది. మోహం విడవడానికి అసలు ఉంటే లేని దాన్ని విడవడానికి నానా తిప్పలు పడతావే, నానా ఏడుపులు ఏడుస్తావే. లేని దాన్ని విడవడానికి ఎవరు ఏడుస్తారా? కానీ మానవుడు దుఃఖం అంతా ఏమిటి గోలా? ఆ లేని దాన్ని విడవలేనో అని ఏడుస్తాడు. అది లేకపోతే ఉండలేవు. విడవలేదు ఎవరు? అజ్ఞానంగా అవుతుంది, ఏమని చెప్పాలి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు అంటున్నాడండి. వెనుకకు త్రిప్పి అంటే నివృత్తి మార్గం. వెనుకకు తిరగడం అంటే ప్రవృత్తి మార్గంలో బహిర్ముఖానికి వెళ్ళకూడదు, నివృత్తి మార్గంలో తిరగాలి. వెనుకకు త్రిప్పి హృదయస్థ పరమాత్మ యందు స్థాపించవలెను. ప్రేమల పైకి మనస్సు పరిగిడున్నదో భక్తి ఏ కాలమందునూ సాధ్యపడదు. కాబట్టి భక్తి చక్కగా ఆవిర్భవించుటకై విషయత్యాగము, ఆ విషయములను కూర్చున్న సంగత్యాగము చాలా అవసరం. కేవలము విషయములను త్యజించిన చాలదు, వాని గూర్చిన సంఘమును త్యజించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఉపమానం చెప్తారు బాబావారు. పిల్లలకు కదా చెప్పేది, అంత స్టూడెంట్స్ ఉంటారు ఎదురుకుండా. మరి విషయం సంఘం గురించి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సంఘము 3 స్థాయిలో ఉండదండి: సాత్వికం, రాజసికం, తామసికం. ఎలాగా? ఒక పేపర్, ఒక పిల్లవాడు స్వామివారు పూలు పట్టరా నాయన అన్నాడు. ఎలా పట్టరావాలి మరి? వెళ్ళాడు బయటికి, పూలు ఇమ్మని అడిగాడు. ఆ పూలు అమ్మేవాడు ఏం చేశాడు? ఓ పేపర్లో పూలు చుట్టి ఇచ్చాడు. బయటికి వెళ్ళాడు, స్వామివారికి ఇచ్చాడు. ఆ పూలు ఇచ్చేసాడు. పేపర్ ఇస్తాడేమిటి? ఇవ్వడు కదా. ఆ పేపర్తో సహా ఇస్తే అప్పుడు ఏమైనట్టు? ఈ పేపర్ దృశ్యం, ఆ పూలు దృక్కు. పరమాత్మకు అర్పించడానికి ఏది పనికి వస్తుంది? దృక్కు పనికి వస్తుంది, దృశ్యమైనది పనికిరాదు. అర్థమైందండి? ఇచ్చేసాడు. ఇప్పుడు వెంటనే బాబావారు, ఈ పేపర్ ఏ వాసన వస్తుందన్న? పూల వాసనే స్వామి. ఇది సాత్విక వాసన, ఇది సాత్వికమైన సంఘం. మళ్ళీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి పకోడీలు పట్టుకొచ్చాడు. ఈసారి ఏమైంది? పేపర్ అదే. పేపర్ ఏం మారింది? ఏం మారలేదు. కానీ అనుభవ భేదం, రసనా భేదం, సంగత్వంలో భేదం, గుణభేదం అన్నీ మారిపోయినాయి. అక్కడేమో పూల వాసన, అక్కడేమో పకోడీలు. ఇంకోసారి వెళ్ళాట, ఈసారి ఉప్పు చేపలు పట్టుకుంది. ఏమైనా పేపర్ ఏం మారింది? సేమ్ పేపర్, సేమ్ జీవితం. ఆ పేపర్ ఏమిటి? కాగజ్ థా యే మన్ మేరా, ఇస్పే లిఖా హై నామ్ హమ్నే తెరా. ఎంత గొప్పగా రాశాడు ఆ రచయిత అండి. ఈ పాట విన్నప్పుడు నా చిన్నప్పటిది, 1960లో పాట ఇది. రేపు పుట్టక ముందు పాడిన పాట ఇది. అమ్మ ఇప్పుడు ఈ పాట వినేది. ఏంటమ్మా ఇదంటే, నాయన నువ్వు పేపర్ మీద రాసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, శ్రీరామనామంతో కదా రాస్తున్నావు. అప్పుడు తెల్ల పేపరే కదా, అవునా కదా? ఏం రాయటం మొదలు పెట్టావు? శ్రీరామనామంతో ప్రారంభించి. అదే చెప్తున్నాడు, కోరా కాగజ్ థా యే మన్ మేరా, ఇస్పే లిఖా హై నామ్ హమ్నే తెరా. అలా ఎప్పుడు ఆ దైవనామాన్ని లిఖిస్తూ ఉంటే
అప్పుడు ఆ మనసుకు విలువ పెరిగిందా తరిగిందా? ఆ ప్లేస్లో నువ్వేదో పకోడీల గురించి జంతికలు చేయడం ఎలాగా, పకోడీలు చేయడం ఎలాగా, రిజల్ట్ చేయడం ఎలాగా రాసావు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది ఆ పేపరు? విషయానికి పనికొచ్చి, జగత్ విషయానికి, దృశ్య విషయానికి, సరమైన దానికి పనికొచ్చి. అదే పేపర్ రామకోట రాయడానికి పనికొస్తుంది. అదే పేపరు పకోడీల గురించి ఉపన్యాసం రాయడానికి పనికొస్తుంది. పేపర్ ఏం మారలేదు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ఎట్లా వినియోగిస్తావనే దాన్ని బట్టి ఉంటున్నాడు అని ఆ రచయిత ఆ పాటలో చెప్తున్నాడు బాబు అని. ఎంత గొప్పగా చెప్పింది ఆవిడ చూడండి. తీరా అది నువ్వు సినిమాలో చూస్తే పెద్ద ప్రమాదం. ఆవిడ కాళ్ళ వెళ్ళబడి బతిలాడుతుంటాడు ఎవడు? హీరో హీరోయిన్. ఏమని? నీ పేరు రామకోట రాశాడు వాడు. ఆ హీరోయిన్ పేరు ఏదైతే ఉందో అదే రామకోటలాగా రాశాడు వాడు. ఇంటి నిండా నీ పేర్లే, నీ బొమ్మలే అతికించేసాను. ఆ భగవంతుడి పేరు కూడా నేను తలవడం మానేశాను, అంతా నీ పేరే తెలుసున్నాడు. ఊరే ఏమైపోయింది? దృగ్విషయంగా మరి చూడండి. వాసన జోడించగానే ఉత్తమమైనటువంటి ప్రజ్ఞ అధమమైనటువంటి విషయంగా మరి. అప్పుడు ఎంతసేపట్లో మారింది? రెప్పపాటు. వింతైన విషయం ఏంటంటే ఈ పాట వింటే జీవాత్మ పరమాత్మని ప్రార్థిస్తోందని స్ఫురించవలసినటువంటి సంగతి ఏమైపోయింది? ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ హీరో ఆ హీరోయినే కనబడుతుంది. ఆ పాట ఎప్పుడు విన్నా అదే సంఘటన, అదే దృశ్యం గుర్తుంది. ఈ హీరో హీరోయిన్ కాలవేళ పడ్డమే కనబడదు. కృష్ణ కృష్ణ. జీవాత్మ ఎక్కడికి పోయి పరమాత్మ ఎక్కడికి పోయి. ఇప్పుడు ఈ రకంగా ఏ శాస్త్రములైతే దివ్యత్వాన్ని సాధించడానికి, పరమాత్మ దర్శనాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి చెప్పబడ్డాయో వాటిపైన ఈ దృగ్జాలమైనటువంటి విషయం యొక్క ముసుగు పడగానే అదేమైపోయింది? తన రంగు రూపు మారి, అనుభవం మారి. వాస్తవానికి నీ స్వరూపం పరమాత్మే, కానీ దానిపైన ఈ విషయాలు, ఈ సంగతం వచ్చి ముసుగులు పడేటప్పటికీ ఆ పరమాత్మ అనేటటువంటి ప్రజ్ఞాస్థితి కాస్త ప్రతిబింబ స్థితి అయినటువంటి మనసుగా, బుద్ధిగా, చిత్తముగా, అహంకారముగా జీవ చైతన్య స్థాయికి పడిపోయి దాన్ని పరమాత్మ శంకరులు అంటారండి. నానా ఛిద్రఘటోదర స్థితమహా దీపప్రభాభాస్వరం. ఆ లోపలున్న పరమాత్మ అనే దీపం ఏమీ మారలేదట. ఏం చేసామండి మనం? ముసుగుల మీద ముసుగులు, ముసుగుల మీద ముసుగులు ఆ దీపం మీద వేసామండి. ముసుగుల ద్వారా దీప ప్రకాశం రావడం లేదు, చీకట్లోనే ఉన్నాను అని మొగ్గుతున్నాను. ఆ ముసుగులు ఇస్తే ప్రకాశమేగా. కాబట్టి సాధన అనగా ఏమి? తీయడమే, తెర తీయడమే. కాబట్టి భక్తి చక్కగా ఆవిర్భవించడకై విషయత్యాగము, ఆ విషయములను కూర్చున్న సంగత్యాగము చాలా అవసరం. కేవలము విషయములను త్యజించడం చాలదు, వానిని కూర్చున్న సంగమును త్యజించవలదు. మనసునందును వానిని కూర్చిన ఆలోచనలు ఉండరాదు. బాహ్య విషయ త్యాగము, అంతర్విషయ భావనాత్యాగం. బాహ్యంలో ఉండాలి, విషయ త్యాగం ఉండాలి. అంటే అటువంటి సాంగత్యంతో చేరకూడదు. అంటే అటువంటి సాంగత్యం దగ్గరికి మాటి మాటికి వెళ్ళామనుకోండి, వాడి సాంగత్య ప్రభావం చేత మనకడు. అర్థమైందండి? ఇట్లా సత్సంగంలో ఉన్నారన్నప్పుడు మీ మనసు ఎక్కడికి పోదు అక్కడికి. ఎందుకని? ఈ సాంగత్య ప్రభావం చేత. అదే పొద్దున సాయంత్రం దాకా సినిమా పాటలు లేదా న్యూస్ ఛానల్స్ వగైరాలో ఒక టీవీ పెట్టండి. ఆ పరమాత్మ ప్లేస్ తీసేసి ఆ ప్లేస్లో ఒక టీవీ పెట్టండి. పొద్దున్న సాయంత్రం దాకా ఆ టీవీ రన్ చేయండి. ఏమైపోతుంది? ఏం చేయక్కర్లేదు, అది అక్కడ నడుస్తూ ఉంటే చాలంటే. మధ్య మధ్యలో నీ చూపు రామ్ 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 అది చూస్తుంటే ఇక్కడ రామ 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 రామ, ఈ రామ 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 పోయి అది వచ్చేసి ఏమైంది? ఇప్పుడు సంగత్యాగం జరగలేదు, అంతర్విషయ భావనా త్యాగం జరగలేదు. అర్థమైందండి? మీ ఇంట్లో టీవీ చూసే ప్లేస్ ఉంటుందా ఉండదా? టీవీ ప్లేస్ పెట్టాలా పెట్టక్కర్లేదు. అందుకనే మనం గడ్డ నీళ్ళలో ఎక్కడ టీవీ ప్లేస్ పెట్టలేదు. రమణ గారు అడిగాడు, ఏమంటే టీవీ ఎక్కడ పెడతారు దాన్ని బట్టి చెప్పండి, నేను దానికి ఏర్పాటు చేయిస్తాను. నో టీవీ అయితే పెట్టక్కర్లేదు, అవసరం లేదు. అయినా ఏవో రేపు ఉదయం మళ్ళీ వాళ్ళు పెట్టమంటే మళ్ళీ గోడంతా పగలగొట్టాలండి బాబు. నాకెందుకు, నేను బోర్డు అయితే పెట్టేస్తాను, నువ్వు టీవీ పెట్టి కూడా పెట్టుకో. ఎందుకని? వై అంతర్విషయ భావనాత్య. అంటే టీవీ చెడిపోయింది, ఎప్పుడు బాగు చేయదు, నాకు అవసరం లేదు, నో నీడ్.
పోనీ తీసేసి కొత్త టీవీ ఎందుకు మళ్ళీ చదువుదండకి ఇదే బయటపడేస్తే ఏ గొడవ మరి ఆ ప్లేస్ అంతా ఖాళీగా కనబడుతుంది కదా, బోసిగా కనబడుతుంది కదా, అది కూడా సమస్య. ఏమైంది ఇప్పుడు? అంతర్విషయ భావనాత్యాగం. నీకు అక్కర్లేదు, నాకు అంతకంటే అక్కర్లేదు, నేను టీవీ చూస్తానా పెడతానా, నాకేం అక్కర్లేదండి ఆవిడ. ఇంకా ప్రభావం గొడవలేదు, సంతోషం. సినిమా చూసే పని లేదు, టీవీ చూసే పని లేదు, న్యూస్ చూసే పని అంతకంటే లేదు. మరి మనకి ప్రపంచం ఎలా తెలుస్తుంది? తెలియకపోతే ఇప్పుడు ఏమిటైంది? మనం మనకేం తెలియక్కర్లేదు, పరమాత్మ తెలుస్తుంది. ప్రపంచం గురించి తెలిసి ఉద్ధరించేది ఏమీ లేదు. 100 ఏళ్ళు ప్రపంచం గురించి తెలుసుకున్నా నువ్వు తెలుసుకునే లోపల ఆ ప్రపంచం మారిపోతుంది. ఆ ప్రపంచ లక్షణం ఏమిటి? నువ్వు తెలుసుకున్నానని అనుకునే లోపల అక్కడ గతం మారిపోతుంది. మానవ జీవితం కూడా నేను తెలుసుకున్నాననే లోపల మారిపోతుంది. కానీ మానవుడు తన గురించి తాను, తన జీవితం గురించి తాను, తన జీవితంలో ఉన్నటువంటి సందర్భాలన్నీ తనకు తెలుసని అంటున్నాడంటారా, తెలియదు అంటున్నాడంటారా? తెలుసని అంటున్నాడా? నేను తెలుసుకునే లోపల అది మారిపోయింది కాబట్టి తెలుసుకునే ప్రయోజనం కాలం వృధా అవడం తప్ప. కాబట్టి నశ్వరమైనటువంటి విషయముల యందు త్యాగం ఉండాలి. బాహ్య విషయ త్యాగం, అంతర్విషయ భావనాత్యాగం. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రపంచంలో పెళ్లి కాని వాళ్ళ జాబితా అంతా ఆవిడ దగ్గర ఉంది, ఆవి దగ్గర ఉంది. పెళ్ళిళ్ళు చేసే పనిలో పడతాడండి, మీరు చూసుకొని కావాల్సి వస్తుంది. 40+, 50+ వచ్చిన తర్వాత అందరిలో ఈ మార్పు వస్తుందండి. అడిగేవాళ్ళు కూడా ఏమండి మా అమ్మాయికి పెళ్ళి మీకు తెలిస్తే మా అబ్బాయికి పెళ్ళి, ఈవిడ దగ్గర ఓ లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, ఇదే గోల 12 ఏళ్ళు జీవితంలో ఈ గోలతో కట్టి. ఎందుకని మొన్న ఏదైనా మీ అమ్మాయి పెళ్లి చేసేది, మొన్న ఏదైనా మీ అబ్బాయి పెళ్లి చేసేది, ఎంతమందిలో చూసుకుంటారు కదా. మీరు చూసిన వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు నాకు మా పని కూడా అయిపోయింది. ఇదేదో సహాయమని బాగా వాడిని ఉద్ధరించాలని మన అభిప్రాయం. అర్థమైందండి? నన్ను కూడా ఇలా అడిగేవాడు 3 మంది ఉన్నారు. ఆ ఒక్క పని నేను చేయనట్టుంటాను. ఎందుకన్నా చెప్పండి? పెళ్ళైన తర్వాత వాడికి కష్టాలు వస్తాయి రావా? వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటుంటాడు, కష్టం వచ్చినప్పుడు ఆయన చేసేటండి బాబు ఈ పెళ్ళి కృష్ణ. ఆ జీవితం అంతా వాడికి ఆ కష్టానికి నేను బాధ్యున్నాను. మత ప్రమాదం ముందుకొస్తుందయ్యా బాబు, కాబట్టి నేను ఎవరికి పెళ్లి పెద్దగా మాత్రం వ్యవహరించను. నేను కుదిర్చి పెట్టాను కట్టాలి, ఆ పని నాకు లేదు. నేనే పెళ్లి పెట్టడానికి ఉద్యోగం నాకు లేదు, ఆ పని నేనే. దైవ కళ్యాణానికే నేనేం మాట్లాడలేదు. నేను అసలు ఈశ్వర కళ్యాణమే నేను చేయించను బాబు, నేను చెయ్యను. ఆ కళ్యాణంతో పెద్ద తగాదా అవుతాయా బాబు? ఎందుకనిట వివేకం లేకపోతే ఆ జన్మార్జితమైన పునర్జన్మలు అనేకం శతాధిక జన్మలు పుట్టేట్టుగా చేసేది కూడా ఈ కళ్యాణం. పెద్ద సమస్య. ఏక్ సుఖీ, అర్థమైందండి? ఈ సూత్రం తెలుసా తెలీదా? ఏక్ సుఖీ, దో दुखी, 3 గర్భిట్, 4 చౌపట్ అని హిందీలో ఒక సామెత ఉంది. అర్థమైందండి? ఉత్తరాదిలో చెప్తారు ఇది. కాశీకి వెళ్ళాలి కదా, కళ్యాణం చేసుకునే ముందు ఎవరు వెళ్ళాలి? వరుడు వెళ్ళాలి కదా. వరుడు కాశీకి వెళితే కాశీ విద్యాపీఠంలో ఈ సామెత చెప్తారట. ఏమయ్యా దేనికి వచ్చావు అని అడుగుతారట. ఆ స్వామి వేద విద్య పూర్తయిపోయింది, మీరు పట్టా ఇస్తే పుచ్చుకుందామని వచ్చానండి. అంతేనా? పట్టా పుచ్చుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడమేనా అని అడుగుతాడు. ఏమో నుండి ఈశ్వరానుగ్రహం ఎవరైనా దొరికితే అలాగే చేసుకుందామనే వచ్చానండి అంటాడట. కళ్యాణం చేసుకున్నాడు కాశీ ఎందుకు వచ్చావు అని అంటాడట వెంటనే ఆచార్యుడు. అలా కాదండి, వారణాసిలో నేను చదువుకున్నానంటే వారణాసి వాళ్ళు నాకు ఆమోదముద్ర వేశారంటే ప్రపంచంలో ఎక్కడైనా దానికి విలువ ఉంటుంది కదండి. అందుకని మీరు నాకు అటువంటి సమావర్తనం చేస్తారేమో నా విద్యను పరిశీలించి, అందుకని మీ దగ్గర నేను వెళ్ళబోసుకుందామని వచ్చానండి. ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటానండి. 1 సంవత్సరం పాటు మీతో పాటు కాశీలో మీ విద్యాపీఠంలో ఉంటానండి, మీరేం పెడితే అది తింటానండి అని ఇలా చెప్పుకుంటాడు. ఆయన వెంటనే సరే నీకు సామెత చెప్తా పాటు మా గురువు గారు నాకు చెప్పింది అంటాడు. ఏమిటది? ఏక్ సుఖీ, 2 దుఃఖీ, 3 గడబడ్, 4 చౌపట్. ఇంతే నాయన కళ్యాణం అంటే అన్నాడు. చెప్పినట్ట చెప్పనట్ట? చెప్పినట్ట చెప్పనట్ట? ఏమన్నా అర్థమైనట్ట ఈ పిల్లాడికి?
16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు వెళ్తారండి కాశీకి. 30 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు వెళ్ళరు. కాశీ వెళ్ళేవాళ్ళు ఎవరు? పూర్వం విద్యాపీఠానికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు పిల్లలు. 16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు వెళితే వాడికి ఏం తెలియదు కదా. ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బయటకు వచ్చేసాడు, గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. గురుకులని సరాసరి కాశీ వెళ్ళిపోతాడు. అంతేగాని ఇంటికి వచ్చి పెళ్లి చూపులయ్యి కళ్యాణం దగ్గరకు వచ్చేసి ముహూర్తం దగ్గరకు వచ్చినా కాశీ వెళ్ళే ఘట్టం ఏముండదు అక్కడ. పూర్వకాలం ఎలా ఉండదంటే గురుకుల విద్యాభ్యాసం పూర్తయిపోతే సరాసరి కాశీ వెళ్ళి ఆమోదముద్ర తెచ్చుకోవాలి, పట్టా తెచ్చుకోవాలి. ఆ గురుకులంలో ఎవరు? ఎందుకని విద్య నేర్పిపోవడమే వాడి పని. ఆ విద్య పండితుడే అనే ఆమోదముద్ర ఎవరేయాలి? కాశీ విద్యాపీఠం వాళ్ళు వేయాలి. వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు ఖాయంగా పండితుడే. అందుకని ప్రతి వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళందరూ తప్పక కాశీ విద్యాపీఠానికి వెళతారండి. ఇప్పటికీ ఆనవాయితీ ఉంది. సరే, ఇంతకీ ఆయన చెప్పిన గొప్ప సూచన ఏమిటి? మనం ఏమన్నా జీవితంలో తెలుసుకున్నామా? ఏక్ సుఖీ, దో దుఃఖీ, తీన్. కళ్యాణం తర్వాత ఏమిటి జరుగుతుంది? ఒకడు కొడతాడు, అంతే గడబిడ మొదలు. నేనే లేవరా? నువ్వేలే. ఎవరి పనిది? నీ పనే నా పనే. తీన్ గడబడ్. 4 అయిపోతుంది. అటు కళ్యాణం కాస్త దృశ్య వివేకాన్ని ఇవ్వవలసింది కాస్త ఏమైపోయింది ఇప్పుడు? దృశ్యజాలమైనటువంటి, మోహజాలమైనటువంటి, జగజ్జాలమైనటువంటి దాంట్లో మునిగి ఇప్పుడు ఎప్పటికి మేలుకోవాలంటే మళ్ళా ఏమో ఆ ఒక్క జగజ్జాలమును, ఆ మోహజాలమును, ఆ దృగ్జాలమును విడిపించుకోవడంలో ఎంతమందితోనో కర్మశేషాన్ని మిగుల్చుకుంటారు. పరమాత్మ అన్ని లైన్లో పద్దులు అసిపెడతాడు. స్వామి, నీకు నాకు భేదం లేదు. ఎందుకు లేదు నాయన? నీకు ఆ కర్మశేషం ఉంది, నీకు ఆ రుణానుబంధం ఉంది, అని నాకు లేదు కదా. అవి వదులుచుకురా, అప్పుడు చెప్పు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక భార్య గారిని అడిగామనుకోండి, ఆవిడ చెప్పే సంగతుల్లో 75% ఆ శ్రీవారి గురించి, వాళ్ళ పిల్లల గురించి చూసుకోండి కాదు. ఒక తల్లినో ఒక భార్యనో అడిగామనుకోండి, ఆవిడ జీవితం గురించి మాట్లాడితే ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది? అయితే పిల్లలు, లేకపోతే భర్త. ఎందుకని? కర్మశేషం, రుణానుబంధం వాళ్లతో ముడిపడిపోయిందని ఫిక్స్ అయిపోయింది. పరమాత్మతో ముడిపడి ఉన్నానని మర్చిపోయింది. విస్మృతి పూర్వసూత్రంలో చెప్పారండి. ఏది గుర్తుపెట్టుకోవాలో, ఏది వదలాలో వివేకంతో ఆచరించకపోతే వదలవలసిన దాని ఎడల స్మృతి, గుర్తుపెట్టుకోవాల్సిన దాని ఎడల విస్మృతి వస్తుంది. అప్పుడు అవివేకం ప్రాప్తిస్తుంది. అదిట కర్మశేషం యొక్క ఫలం. కర్మబంధం అవుతుంది. అప్పుడు కర్మబంధం తగిలించుకుని వెళ్ళి పరమాత్మ, నీకు నాకు భేదం లేదు కదా అంటే ఆయన ఏమంటాడు? అదంతా వదులుచుకురా. మరి ఎలాగా? అదంతా వదులుచుకొస్తే నీకు నాకు భేదం లేదు అలాగే అంటాడు. అందుకని ఏక్ సుఖీ, బ్రహ్మం ఒక్కడే. ఏక్ సుఖీ అంటే కిందకి చెప్పలే, వేదాంత పాఠం అది. ఏక్ సుఖీ, బ్రహ్మం ఒక్కటే. దో దుఃఖీ, ద్వంద్వాలు ఏర్పడ్డాయి, జీవుడు వచ్చేసాడు, దుఃఖం వచ్చేసింది. తీన్ గడబడు. మూడోదేమిటి? కర్మశేషం త్రిపుటి. ఆ త్రిపుటి ఎప్పుడైతే వచ్చింది అంతా గడబడే. జగజ్జీవేశ్వరులు, ప్రతి జగత్తు జీవుడే రాలా. ఆల్రెడీ ఈశ్వరుడు ముందే ఉన్నాడు కదా. ఈ జగజ్జీవేశ్వరత్రయం అనే త్రిపుటి వచ్చేప్పటికి ఈ గడబిడలో జీవితం అయిపోతుంది. జీవుడు ప్రధానమా, జగత్తు ప్రధానమా, ఈశ్వరుడు ప్రధానం? ఇది తేల్చుకునేప్పటికి 60 ఏళ్ళు వచ్చింది. విద్యాపీఠానికి ఎప్పుడు వెళ్ళాడు? 20 ఏళ్ళు. మళ్ళీ షష్ఠి పూర్తి అయినాక కాశీ విద్యాపీఠానికి వెళ్ళాలి. అదో సాంప్రదాయం. అందరూ వెళ్తారండి తప్పక. షష్ఠి పూర్తి అవగానే కాశీ దర్శనానికి, విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళి రావాలి. ఎందుకు ఎలా పెట్టారు? ఈ 20 ఏళ్ళప్పుడు చెప్పిన ఆచార్యుడు ఉంటాడు అక్కడ. పూర్వకాలం ఆచార్యులు మళ్ళాగా 50 ఏళ్ళు బతికే బ్యాచ్ కాదు, వాళ్ళ 4-5 తరాల పాటు ఉండేవాడు. మళ్ళా అదే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ 60 ఏళ్ళు నిండిన వాడు, స్వామి మీరు అప్పుడు చెప్పిన సూత్రం బోధపడింది అని చెప్పుకోవాలి. ఏమిటంటే ఇంతకీ ఏమిటి బోధపడింది నీకు అంటాడు ఆయన. అప్పుడే 99, 1000, 100, 120 ఉంటాడు ఆచార్యుడు. ఏక్ సుఖీ, పరబ్రహ్మం ఒక్కటే సత్యం. దో దుఃఖీ, ద్వంద్వానుభవాలన్నీ దుఃఖమే స్వామి. తీన్ గడబడు,
ఆ స్థితికంతా కూడా జగజ్జీవేశ్వర త్రయమంతా గడబిడ. అది జగజ్జాలం, అది మోహజాలం, అది కర్మజాలం, అది బంధం. తెలుసుకున్నాను స్వామి. 4 చౌపట్ 4 ముక్కల కింద విభజిస్తే లేదని తెలిసిపోయింది. తుర్యనిష్ట ప్రసాదించాడు పరమాత్మ. మీ అనుగ్రహం చేత నాకు తుర్యాతీతాన్ని ప్రసాదించండి స్వామి అని 60 ఏళ్ళు అయిన తర్వాత ఈ పాఠం మళ్ళీ తిరిగి చెప్పాలండి. 4 చౌపట్ అంటే ఏమిటి? ఒక దెబ్బ కొడితే 4 ముక్కలు అయిపోయింది అంతే. ఇంత చెప్పిన స్టోరీ అంతా మోహం విసర్జిస్తే ఎంత అయింది? ఎత్తి పడేస్తే ఏమవుతుంది? 4 ముక్కలు అవుతుంది. 4 చౌపట్. ఆ మోహం తొలగిపోయింది, ఆ దృశ్యం అంతా పోయింది. దృక్స్వరూపుణ్ణయ్యాను, తుర్యనిష్టను సంపాదించాను, బ్రహ్మనిష్టను సంపాదించాను. నాకు పరబ్రహ్మమును దర్శించేటటువంటి, ఆ సత్యమును పొందేటటువంటి తుర్యాతీత స్థితిని ఉపదేశించండి స్వామి అని 60 ఏళ్ళు అయిన తర్వాత వెళ్ళి మళ్ళా అదే ఆచార్యుడిని వేడుకుంటాడు. అప్పుడు ఆయన తుర్యాతీతమును తన చూపు ద్వారా అనుగ్రహిస్తాడు. కటాక్షం, గురు కటాక్షమును తుర్యాతీతంలో ప్రవేశిస్తాడు పరబ్రహ్మపదం. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆచార్యుడు ఇదంతా విన్నాడు. ఆహా, తగినవాడు వచ్చాడన్నాడు. అలా చూశాడు. పరబ్రహ్మపదం లభించింది. అంతే. ధన్యుడనైతిని అని పాడుకుంటూ ఇటు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉండేడు, కాశీలో ఉంటాడు. గంగలో మునిగితేడు మనకపోతే విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళగా. ఎందుకని? అయిపోయింది పరబ్రహ్మపదం. ఇంకా మళ్ళీ విశ్వేశ్వర దర్శనం ప్రత్యేకంగా వెళ్ళేది ఏమి లేదు. ఇంత ధర్మ సూక్ష్మం దాంట్లో ఉంటే ఇప్పుడు మనం అంతా ఏం చేస్తాం? శశిపూర్తి అయినా కాశీ వెళ్ళాలి. ఊళ్ళు మంది ఉన్నారండి శశిపూర్తి చేసుకుని కాశీ వెళ్ళేవాడు. వెళ్ళి ఏమిటి చేశాడంటే 20 ఏళ్ళప్పుడు ఏం చేశాడు అదే చేస్తాడు. అదే గంగలో మునుగుతాడు, అదే విశ్వేశ్వర దర్శనానికి వెళ్తాడే తప్ప ఇటు జగత్తుకు అన్వయం చేసినా ఆ సూత్రం వర్తించింది, పరమార్థికానికి అన్వయం చేసినా అదే సూత్రం. కానీ నీకు ఆ వివేకం ఉంటే, కాబట్టి విషయత్యాగం సంగత్యాగం చేసి కనుక నీవు నిజభక్తిని కలిగి ఉన్నట్లయితే, అనన్య భక్తిని కనుక పొందినట్లయితే తప్పక ఆ బాహ్య విషయ త్యాగము, అంతర్విషయ భావనాత్యాగము రెండును ఆవశ్యకములై ఉన్నవి. భక్తి ఆవిర్భవించుటకు, చక్కగా వర్ధిల్లుటకు రెండును అత్యవసరములని ఈ సూత్రమును చెప్పము. నో ఎగ్జంప్షన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మ
ज्योति नमो परमात्मा ज्योति नमो